సత్య ప్రమాణానికి 4 ఏళ్లు సాక్షి గణపతికి పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంచలనాత్మకంగా మారిన తాజా మాజీ ఎమ్మెల్యేల సత్య ప్రమాణానికి 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా బికవోలు సాక్షి గణపతికి కుటుంబ సమేతంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ప్రతిపక్ష నేత రామకృష్ణారెడ్డి మధ్య సత్య ప్రమాణ బికవోలులో సాక్షి గణపతి సాక్షిగా ప్రతి సవాళ్ల మధ్య జరిగింది. సత్యమేవ జయతే అంటూ రామకృష్ణారెడ్డి కొనియాడారు. సత్యమేవ జయతే. ఇప్పుడు గాంధీ మహాత్ముడు చెప్పిన విషయం సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా. 2020 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ జయ లక్ష్మీ గణపతి ఆలయం అత్యద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి వేదికై ఆనాడు శాసనసభ్యునిగా ఉన్న వైసీపీకి చెందిన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు, వారి సామంతరాజులు ఆ సంవత్సరాల కాలంగా వారి అవినీతి నియోజకవర్గంలో మిచ్చుమీరిపోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తట్టుకోలేని అసహనంతో ఆనాడు ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణానికి వారు నన్ను సతీ సమేతంగా ఆహ్వానించడం, దానికి అంగీకరించి మేము రావడం, ఆ రోజు జరిగిన సంఘటనలు నియోజకవర్గ ప్రజానీకానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసేటట్టుగా చేశారు. మొట్టమొదటిగా నేను ఆ కార్యక్రమానికి ఇష్టపడను అనే ఆలోచనతో వారు నన్ను ఆహ్వానించడం, నేను దాన్ని ఒప్పుకునేసరికి పోలీసుల్ని పురమాయించి దాష్టీకానికి పాల్పడి గృహ నిర్బంధాలు చేసి నియోజకవర్గంలో చివరికి మహిళా నాయకులను కూడా గృహ నిర్బంధాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు చేయడం జరిగింది. మరలా మాట మార్చి 2 గంటల 30 నిమిషాలకి వారు ప్రమాణం చేస్తారు, 4 గంటల 30 నిమిషాలకి నేను చేయమని పోలీస్ అధికారుల ద్వారా చెప్పించడం, దానికి నేను అంగీకరించకపోవడం, అనేక చర్చలు జరిగిన తర్వాత మీడియా యొక్క జోక్యంతో ఇద్దరిని 2:30కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకురావడం కూడా పోలీసు ఆంక్షల మధ్య, విపరీతమైన పోలీసు బందోబస్తు మధ్య, చివరికి రోప్ పార్టీలతో తీసుకువచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి గారు దంపతులు ప్రవర్తించిన విధానం ఎంత దుర్మార్గంగా చేశారో ప్రపంచం అంతా చూసింది. సాక్షాత్తు ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ మూల విరాట దగ్గరికి భక్తులు వెళ్ళే సౌకర్యం ఉంది. అటువంటిది మూల విరాట దగ్గర ఉన్నాం, ఒక భగవంతుని రూపం దగ్గర ఉన్నాం అనే స్పృహ కూడా లేకుండా ఆదిలక్ష్మి గారు అది దారుణమైన భాష ఉపయోగిస్తూ నన్ను ఉద్దేశించి పరుష పదజాలంతో దూషించడమే కాకుండా అసహనం తట్టుకోలేక సాక్షాత్తు ఆ స్వామిపైనే చెయ్యి చేసుకున్న సంఘటనలు మనం చూసాం. ఆయన అసహనానికి
సాక్షాత్తు లక్ష్మీ గణపతి మృదుటి పైన ఉన్న వెండి బొట్టు కూడా రాలి కింద పడిపోయిన పరిస్థితిని మనం చూసాం. అంతటి అసహనానికి వారు గురి కావడం, మమ్మల్ని దూషించడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ సమయం కోల్పోకుండా వారు అడిగిన విధంగా మేము నేరుగా స్వామి తొండంపైనే నేను నా భార్య చేతులు వేసి ప్రమాణం చేస్తే ఆదమ్మ దంపతులు మాత్రం పూలదండలపైన మాత్రం ప్రమాణం చేయడం జరిగింది. కార్యక్రమం పూర్తయి అత్యంత పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కార్యక్రమం పూర్తయి బయటకు వస్తే ఇక్కడ సత్యానికి అసత్యానికి ఎందుకు ప్రస్తావన తేవాల్సి వచ్చింది అంటే, సాక్షాత్తు సూర్యనారాయణ రెడ్డి గారు బయట మీడియా ముందు మహాలక్ష్మి గారు ప్రమాణం చేయలేదు అని మాట్లాడడం జరిగింది. చివరికి ఏదైతే లక్ష్మీ గణపతి ఆశీస్సులతో మా సుబ్బారెడ్డి లోపల జరిగిందంతా వీడియో తీయడం, ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేయడం, ఆ రోజు 5 గంటల పాటు అనేక ఛానల్స్లో లైవ్ డిబేట్స్ జరగడం, లైవ్ డిబేట్స్లో కూడా ఆయన నన్ను పరుష పదజాలంతో దూషించడం, ఒక సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించడం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా చూశారు. అయినప్పటికీ కూడా వారి వాదననే బలపరుచుకుంటూ వారి అసత్యాలనే సత్యాలుగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అనేక దుర్భాషలాడారు. ఎవరికి వాళ్ళ సత్యం తెలిసింది అనేది వాస్తవం. వాళ్ళ భగవంతుడు ఎవరిని కూడా శిక్షించడు, ఎవరికి వరాలు ఇవ్వడు. ఎవరి ప్రవర్తన బట్టి, ఎవరి